హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాహుల్ గారు, ఫార్మా ప్రోడక్ట్ మేనేజర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. మీకు ఒక కొత్త టాపిక్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో చూసిద్దాం. రైట్, నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు యాజ్ ఎ ఫార్మా ప్రోడక్ట్ మేనేజర్ మీకు ఫార్ములేషన్స్ గురించి కానీ ట్యాబ్లెట్స్ గురించి కానీ చాలా అవగాహన ఉంటుంది. సో ఒక మెడికేషన్ మనం తీసుకోగానే మన బాడీలో అది ఎలా పనిచేస్తుంది? యాక్చువల్గా బాడీలో మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అనే సబ్జెక్ట్ని, దాన్ని స్టడీ చేసే సబ్జెక్ట్ని ఫార్మకాలజీగా అంటుంటాం. ఈ ఫార్మకాలజీలో రెండు విషయాలుగా స్టడీ చేస్తాం. ఒకటి ఫార్మకోడైనమిక్స్, ఇంకోటి ఫార్మకోకైనెటిక్స్. దీనిలో ఫార్మకోడైనమిక్స్ అనేటువంటిది చాలా టెక్నికల్గా ఉంటుంది. ఓకే, జనాలకి అంత అవసరం, అంత వాడుకలో ఇప్పుడు మనం చేసే వీడియో వాళ్ళకి యూజ్ అవ్వాలి కాబట్టి టెక్నికల్గా దాని గురించి ఎలాబరేట్ చేయాల్సిన అవసరం, దాని గురించి డిస్కషన్ పెద్దగా అవసరం లేదు. బట్ ఫార్మకోడైనమిక్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న మెడిసిన్ మనకేం చేసింది అనేటువంటిది ఫార్మకోడైనమిక్స్. ఫర్ సపోజ్ మనం మెడిసిన్ ఎందుకు తీసుకుంటాం? మీ ఫీవర్ వచ్చింది అనుకోండి, టెంపరేచర్ తగ్గాలి, అవును, దానికి మీరు మెడిసిన్ తీసుకుంటారు. మీరు డ్రగ్ వేసుకున్నారు. డ్రగ్ అంటే ఇక్కడ మెడిసిన్ తీసుకున్నప్పుడు మీకు టెంపరేచర్ కంట్రోల్ అయింది. మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చిన ఎఫెక్ట్ ఏంటి? జ్వరం తగ్గింది. నార్మల్గా ఉండే టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్కి వచ్చింది, టెంపరేచర్ తగ్గింది. ఇది మీ మెడిసిన్, మీ తీసుకున్న మెడిసిన్ మీకు ఇచ్చిన ఎఫెక్ట్, టెంపరేచర్ కంట్రోల్ చేయడం అనేటువంటిది ఎఫెక్ట్. అవును అవును. సో అలా ఒక మెడిసిన్ మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది స్టడీ చేసే ఆస్పెక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫార్మకోడైనమిక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు హైపర్ టెన్షన్ ఉందనుకోండి. హైపర్ టెన్షన్ అంటే ఉండాల్సిన బీపీ కంటే ఎక్కువ ఉండడం. బీపీ ఉండడం ఇంపార్టెంటే, ఉండాల్సిన బీపీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నార్మల్కి తీసుకురావడం అవసరం. సో మీరు డ్రగ్ వేసుకున్నారు, మెడిసిన్, అది కంట్రోల్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. బ్లడ్ ప్రెషర్ని మళ్ళీ నార్మల్సీకి తీసుకొచ్చింది. అదొక ఎఫెక్ట్ని కాజ్ చేసింది. ఈ ఎఫెక్ట్ని స్టడీ చేయడం అంటే ఆ డ్రగ్ ఈ ఎఫెక్ట్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది అని స్టడీ చేయడం అనేటువంటిది ఫార్మకోడైనమిక్స్ కింద వస్తుంది. దానిలో రిసెప్టార్లని, డ్రగ్ టార్గెట్స్ అని, అగనిస్ట్లని, యాంటాగనిస్ట్లని చాలా ఉంటాయి. టెక్నికల్గా ఉంటుంది. అది సైన్స్ వాళ్ళకి అంత యూస్ఫుల్గా ఉంటుండొచ్చు, బట్ జనాలకు అంత అవసరం లేదు, నార్మల్ జనాలకి. మరి కైనెటిక్స్కి చెప్పాల్సిన కొంతవరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక పేషెంట్ కింద ఫస్ట్ కైనెటిక్స్ అంటే ఏంటో చెప్దాం. కైనెటిక్స్ అంటే ఇంతకుముందు డైనమిక్స్లో డ్రగ్ మీకు ఏం చేసింది అనేది డైనమిక్స్. మీరు డ్రగ్ ఎక్కడ తీసుకున్నారు? బాడీలోకి తీసుకున్నారు. తీసుకున్నాక బాడీ ఉడుకోదు కదా, అదేదో చేస్తారు డ్రగ్ని. సో బాడీ డ్రగ్ని ఏం చేసింది అనేదాన్ని మనము కైనెటిక్స్ అంటాం. బాడీ డస్ టు ది డ్రగ్ ఈస్ ఫార్మకోకైనెటిక్స్. వాట్ డ్రగ్ డస్ టు ది బాడీ ఈస్ ఫార్మకోడైనమిక్స్. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మనం అన్నం తిన్నాం అనుకోండి, అన్నం తిన్నాక ఏమవుతుంది? అది డైజెషన్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ తింటే దాని నుంచి బాడీలోకి గ్లూకోజ్ వచ్చింది. ఎలా వచ్చింది? బాడీ దాన్ని డైజెస్ట్ చేసింది. అది ఒక ప్రాసెసే కదా, ఒక బయాలజికల్ ప్రాసెస్. అలాగే మనం బాడీలోకి మెడిసిన్ తీసుకున్నప్పుడు దానికి కూడా కొన్ని ప్రాసెసెస్కి లోబడి ఉంటుంది. అంటే బాడీలోకి ఎలా అబ్జర్వ్ అవ్వడం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు హెడేక్ వచ్చింది, ఎక్కడ నొప్పి వస్తుంది? తలకి నొప్పి వచ్చింది. మెడిసిన్ ఎక్కడ వేసుకున్నారు? కడుపులోకి వేసుకున్నారు. కానీ తలనొప్పి ఎలా తగ్గింది? ఎందుకు తగ్గింది అంటే మీరు వేసుకున్నది బాడీలోకి అబ్జర్వ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి అక్కడికి మీ సైట్ ఆఫ్ యాక్షన్ అంటే నొప్పి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి పనిచేసింది. సో ఈ ప్రక్రియ అయితే జరిగింది కదా. సో ఈ ప్రక్రియని మనం అంటే ఎఫెక్ట్ డ్రగ్ ఏం ప్రొడ్యూస్ చేసింది అనేది కాకుండా బాడీ డ్రగ్కి ఏం చేసింది అంటే మీరు తీసుకున్నప్పుడు, మీరు మెడిసిన్ బాడీలోకి తీసుకున్నప్పుడు దాన్ని ఎలా అబ్జర్వ్ చేసింది, అబ్జర్వ్ అయిన మెడిసిన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, డిస్ట్రిబ్యూట్ అయిన మెడిసిన్ ఎలా ఎలిమినేట్ అయిపోయింది, మెటాబోలైజ్ అయింది, ఎలిమినేట్ అయిపోయింది అనేదాన్ని ఫార్మకోకైనెటిక్స్ అంటాం. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో 4 పదాలు ఉన్నాయి: అబ్జార్ప్షన్,
డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెటబాలిజం, ఎక్స్క్రిషన్. సో ఈ 4 కేటగిరీస్ కింద మనం కైనెటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాట్ బాడీ డస్ టు ది డ్రగ్ అన్నట్టు. ఇప్పుడు ఈ జనాలకి ఎట్లా యూజ్ఫుల్ ఉంటుంది అంటే, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మెడిసిన్ ఎలా వాడాలో జనాలకి ఐడియా ఉండదు. అబ్జార్ప్షన్ ఆస్పెక్టే తీసుకుందాం మనం కాసేపు. ఇప్పుడు మీకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, హైయర్ ఎండ్ ఇన్ఫెక్షన్. డాక్టర్ మీకు టెట్రాసైక్లిన్ ప్రిస్క్రైబ్ చేశారు. టెట్రాసైక్లిన్ అనేది క్లాస్ ఆఫ్ డ్రగ్. అందులో డాక్సిసైక్లిన్ అనేది ఒక మెడిసిన్ అనుకుందాం. అది మీకు ప్రిస్క్రైబ్ చేశారు అనుకోండి. మీరు దాని గురించి ఏమీ తెలియకుండా మామూలుగా ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు అయినాక పాలు తాగారు, మిల్క్ కాకపోతే టీ తాగారు, అది పనిచేయదు. రీజన్ ఏంటంటే టెట్రాసైక్లిన్ ఒక రింగ్ ఉంటుంది. టెట్రాసైక్లిన్స్లో రింగ్స్ ఉంటాయి కెమికల్ స్ట్రక్చర్లో. ఆ రింగ్స్ ఈ కాల్షియం, మనకు మిల్క్లో ఉండే కాల్షియంతో కీలెట్ అయిపోతుంది, బైండ్ అయిపోతుంది. కీలెట్ అంటే బైండ్, జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో బైండ్ అయిపోతుంది. సో బైండ్ అయిపోయి ఇంకా మెడిసిన్ బ్లడ్లోకి వెళ్ళకపోవడం వల్ల అబ్జార్ప్షన్ రాదు కదా. అబ్జార్ప్షన్ రానప్పుడు ఇంకా అది పనిచేయదు. అందుకే టెట్రాసైక్లిన్స్ వేసుకున్నప్పుడు మిల్క్ ప్రోడక్ట్ తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. మిల్క్ ప్రోడక్ట్ అంటే కాల్షియంలో ఏ ప్రోడక్ట్ అయినా, కాల్షియం టాబ్లెట్ కూడా హ్యాంపర్ చేస్తుండొచ్చు. ఇలా మెడిసిన్ని తెలుసుకొని వాడడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇక్కడ అబ్జార్ప్షన్ ఇష్యూ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే టెట్రాసైక్లిన్ మీరు వేసుకున్నారు, దాంతోపాటు ఇంకోటి వేసుకున్నారు. అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? అబ్జార్ప్షన్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఇట్లా ప్రతి పారామీటర్ని మనం స్టడీ చేసుకుంటూ వస్తూ ఉంటాం. జనరల్గా కొన్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎలా అంటే అసిడిక్ మీడియంలో అబ్జర్వ్ అవుతూ ఉంటాయి. అసిడిక్ మీడియం ఉంటే అబ్జర్వ్ అవుతాయి. కొన్ని ఏమో బేసిక్ పిహెచ్ ఉన్నప్పుడు అబ్జర్వ్ అవుతుంటాయి. మన బాడీలో అసిడిక్ పిహెచ్ అనేటువంటి స్టమక్లో ఉంటుంది. అంటే ఓరల్ రూట్లో తీసుకున్నప్పుడు. ఇంటెస్టైన్లో ఆల్కలైన్ పిహెచ్ ఉంటుంది. సో కొన్ని డ్రగ్స్ ఏమో అసిడిక్ పిహెచ్లో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని ఏమో ఆల్కలైన్ పిహెచ్లో అబ్జర్వ్ అవుతాయి. మీరు సపోజ్ ఒక మెడిసిన్ వేసుకున్న దాంతోపాటు మళ్ళీ యాంటాసిడ్ తాగారు అనుకోండి. ఆ డ్రగ్ మీకు అసిడిక్ ఎన్విరాన్మెంట్లో అబ్జర్ప్షన్ ఉందనుకోండి, మీరు ఏం చేశారు? యాంటాసిడ్ వేసుకొని మీ కడుపులో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేశారు. అప్పుడు అక్కడ అసిడిక్ పిహెచ్ లేదు కాబట్టి ఇంకా దానికి అబ్జర్ప్షన్కి ఆస్కారం ఎక్కడిది? లేదుగా, ఇంకా అది అబ్జర్వ్ కాదు. సో అందుకని మెడిసిన్ తెలుసుకొని వాడడం అనేటువంటి పదే ఇదే చెప్తుంటాను, తెలుసుకొని వాడడం చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఫార్మసిస్ట్ కానీ డాక్టర్ కానీ అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.